నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీహార్ ఎన్నికల కురుక్షేత్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయ చాణక్యుడు ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త పొలిటికల్ ఫార్ములాతో ముందుకొచ్చారు. గాంధీ, అంబేద్కర్లను నమ్మే హిందువులతో ముస్లింలు చేతులు కలపాలి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యా ఉపాధి గురించి మాట్లాడే పీకే ఇప్పుడు ఉన్నట్టుండి హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మహాగఠ్ బంధన్ ను దెబ్బతీయడానికి పీకే వేసిన పక్కా ప్లానా? అసలు ఈ కొత్త ఫార్ములా వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అది బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లా. రాష్ట్రంలోనే అత్యధికంగా 68% ముస్లిం జనాభా ఉన్న ప్రాంతం. ఇక్కడి నుంచే జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించారు. ముస్లింలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. దేశంలో 80% హిందువులు ఉంటే బీజేపీకి ఓట్లు వేసింది కేవలం 40%. అంటే మిగతా సగం హిందువులు బీజేపీకి ఓటు వేయడం లేదు. గాంధీ, అంబేద్కర్, కమ్యూనిజం, సోషలిజం సిద్ధాంతాలను పాటించే ఆ హిందువులు 20% ముస్లింలు కలిస్తే మనం ఒక సుదీర్ఘ పోరాటం చేయవచ్చు అంటూ ఒక కొత్త సమీకరణాన్ని పిలుపునిచ్చారు. పీకే తన ప్రసంగంలో పరోక్షంగా మహాగఠ్ బంధన్ పై తీవ్ర విమర్శలు చేశారు. గత 30 ఏళ్ల లాలూ, నితీష్ పాలనలో ముస్లిం సమాజానికి ఒరిగిందేమీ లేదు. జనాభా ప్రకారం మీకు 40 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ ఉన్నదే 19 మందే. బీజేపీని చూపి మిమ్మల్ని భయపెట్టి మీకు టికెట్లు ఇవ్వకుండా మిమ్మల్ని రక్షించడానికి వేరే వాళ్ళను గెలిపించామని అడిగారు. ఈ భయం వల్లే మీరు నాయకులుగా ఎదగలేకపోతున్నారు అంటూ వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం పీకే వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. బీజేపీకి ఓటు వేసే 40% హిందూ ఓటు బ్యాంకును తను కదిలించలేనని ఆయనకు తెలుసు. అందుకే ఆయన టార్గెట్ బీజేపీకి ఓటు వేయని మిగతా 40% హిందువులు, 17.7% ముస్లిం ఓటర్. వీరంతా ఇప్పటి వరకు మహాగఠ్ బంధన్ కు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు వారిని ఆ కూటమి నుంచి చీల్చి జన్ సురాజ్ వైపు తిప్పుకోవడమే పీకే అసలు ప్లాన్. బీహార్ లోని 243 సీట్లలో దాదాపు 87 సీట్లపై ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంది. అందుకే ఈ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఏకంగా 40 అసెంబ్లీ టికెట్లు ముస్లింలకే ఇస్తానని పీకే హామీ ఇస్తున్నారు. గతంలో బీహార్ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఆర్జేడీకే పడుతూ వచ్చాయి. గత ఎన్నికల్లో ఆర్జేడీ 8, కాంగ్రెస్ 4, ఓవైసీ పార్టీ 5 ముస్లిం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాయి. అయితే తర్వాత ఓవైసీ ఎమ్మెల్యేలందరూ ఆర్జేడీలో చేరిపోయారు. ఇప్పుడు ఇదే ఓటు బ్యాంకును ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేశారు. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ విసురుతున్న ఈ కొత్త పాచిక బీహార్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. పీకే వ్యూహం ఫలించి మహాగఠ్ బంధన్ ను ఓటు బ్యాంకుకు గండి పడుతుందా? ఈ కొత్త ఫార్ములాతో బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలవుతాయా, లేక ఇది ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకే మేలు చేస్తుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.